గోమాత సీమంతం అనేది ఒక సాంప్రదాయ వేడుక. దీనిలో ఆవులకు సీమంతం నిర్వహిస్తారు. హి హిందూ సాంప్రదాయంలో గోమాత పట్ల భక్తి మరియు గౌరవం చూపడానికి చేస్తారు. ఇదొక ప్రత్యేకమైన వేడుక. ఇందులో గోమాతను అలంకరించి, పూజించి సీమంతం వేడుకలు నిర్వహిస్తారు. గోమాతకు సీమంతం చేయడం వల్ల సంతాన సాఫల్యత కలుగుతుందని, ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని నమ్ముతారు. గోమాత సీమంతం ద్వారా సమాజంలో సుఖశాంతులు, ఐశ్వర్యం చేకూరుతాయని భావిస్తారు. గోమాతని పూజించడం వలన ఆధ్యాత్మిక భావనలు పెంపొందుతాయని, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ గోమాత యొక్క సీమంతం వేడుకలు గ్రామస్తులందరూ కలిసి పాల్గొని, సమిష్టిగా అందరూ కలిసి తమకు తోచిన విధంగా తాము సీమంతం చేసి వారి యొక్క ఐక్యతను చాటుకున్నారు. మనం తెలిసి తెలియక చేసే పాపాలు పోగొట్టుకోవడానికి, మరుజన్మ లేకుండా మోక్షం పొందడానికి ఋషులు సూచించిన మార్గాల్లో గోసేవ కూడా చాలా ముఖ్యమైన సేవ. గోమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించినా మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అలాంటి గోమాతకు మనం ఘనంగా పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులుతో అలంకరించి ఘనంగా సీమంతం జరిపించడం వలన మన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. గ్రామస్తులందరూ కలిసి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు శ్రీమంతం చేసి, వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలాలు ప్రసాదంగా ఇచ్చి సంతోషించారు. మనం ఏదైనా పొరపాటు చేశామని భావిస్తే వెంటనే గోమాత వద్దకు వెళ్ళి గ్రాసం వేసి ప్రార్థిస్తే ఆ దోషం నుండి బయటపడతారు. ఎంతసేపు ఆవు గంగడోలు నిమిరినా పాపం నుండి విముక్తి లభిస్తుంది. ఆవుల మంద వస్తున్నప్పుడు వాటి గిట్టల నుండి లేచిన ధూళి శరీరంపై పడినా పాపం నుంచి బయటపడతారు. ఆవు మీదుగా వచ్చే గాలి మనసు సోకితే మనసు పాప ప్రక్షాళన అవుతుంది. ఆవు చేసే అంబా అనే శబ్దం వింటే కూడా చేసిన పాపాలు పటాపంచలవుతాయి. గోవును మనం చూసినా, అది మనల్ని చూసినా పాపాలు తొలగిపోతాయి. భారతీయులు ఆవుని గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో అపవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకనంగా భావించబడింది. శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నాయి.